దయచేసి ప్రెస్ సైడ్ కేటాయించే సీట్లు పోండి. ప్రెస్ అక్కడ సైడ్ కేటాయించి ఎవరు నిలబడతాను దయచేసి కూర్చోమని చెప్పండి అంతే. బర్త్డే మన 2, 3, 4, 5 రమేష్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే రాష్ట్ర నాయకులు వజ్రభాస్కర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడైనటువంటి రమేష్ రెడ్డి గారికి, అలాగే 1,27,000 కోట్లు ఈ సూపర్ 6 హామీలు కానీ మిగతా హామీలలో చంద్రబాబు నాయుడు బాకీ ఉన్నాడు. 1,27,000 కోట్లలో ఒక పెన్షన్ తప్పితే ఏదో కూడా అమలు పరచాల, అన్ని అబద్ధాలతో కార్యక్రమాన్ని ముందరకు తీసుకొని పోయినాడు. కాబట్టి మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కు క్షమాపణలు చెబుతూ 1,27,000 కోట్లు ఇమీడియట్ గా రిలీజ్ చేసి ప్రజలందరినీ ఆదుకోవాలని, అదేవిధంగా కదిరి నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో రకాల నారాజకాలు అంటే దాదాపు మన కదిరి నియోజకవర్గంలో కుర్లి శివారెడ్డితో అరెస్టులు జైలు పంపించడం స్టార్ట్ చేస్తే లాస్ట్ కొక్కటి సీన వరకు అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. మరి వీటన్నిటికీ మనం ఒకటే ఆలోచన చేస్తాం. అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి ఒక పిలుపునిస్తేనే ప్రిపరేషన్ మీటింగ్ అయితే ఇంతమంది వచ్చారు మీరంతా. మరి 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ లోనే కదిరి నియోజకవర్గంలో ఒక ప్రపంచంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కథం తొక్కడానికి సిద్ధంగా ఉండాలని మీ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ అందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈ రోజు కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడినారు, ఎన్నో కష్టాలు పడినారు. నిజంగానే నాకు ఒక 2 months కింద నేను ఒక 25 లక్షల రూపాయల కార్యకర్తల కోసం ఏదైనా జైలు పోతే లేదంటే బెయిల్ కోసం నేను ఇస్తానని చెబితే నిజంగానే నాకు ఆశ్చర్యమైంది. ఈ 2 నెలల్లోనే దాదాపు 12 మందికి వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఇవ్వడం జరిగిందంటే నిజంగా కార్యకర్తలు ఎంత ఇబ్బందిగా ఉన్నారు. ప్లస్ ఇలాంటి భరోసా కల్పించడం వల్ల కార్యకర్త ఎంత మనోధైర్యాన్ని పొందుతారనే దాన్ని స్వయంగా నా ఎక్స్పీరియన్స్ చూస్తున్నాననే సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. జరగబోయే రోజుల్లో కార్యకర్త కోసం ఏ ధైర్యాన్ని సిద్ధం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఏకైక లక్ష్యంతో మనం అందరం పనిచేయాలనే సందర్భంగా మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకున్నా. ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేశారు కృష్ణశ్రీ శరణక్క గారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో చెప్పిన హామీలన్నీ కూడా ఏవి కూడా నెరవేర్చుకోకుండా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని చెప్పి మనం అందరూ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా ఒక కార్యక్రమానికి మా యొక్క అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమం ఈ నెల 4వ తేదీన అంటే బుధవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా చిన్న పిల్లవాడి దగ్గర నుండి ముసలావిడ వరకు కదం తొక్కి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మనం అందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని మండలాల నుండి పట్టణంలో ఉండే ప్రతి ఒక్కరితో అందరూ కూడా విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అందరూ చూస్తున్నాం. చెప్పిన హామీలు ఏ విధంగా నెరవేర్చలేకపోయారో, ఏ విధంగా ప్రజలకు మోసం చేశారో ప్రజలకు అందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మనం అందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి. బుద్ధి చెప్పే విధంగా ఈ ప్రభుత్వం దిగి వచ్చే విధంగా ఏ విధంగా నిరసన తెలియజేసి
ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ఏ విధంగా పోరాటం చేయాలో ఆ పోరాటం అనేది వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనమందరూ కూడా పనిచేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్దాం. చెప్పిన హామీలు నెరవేర్చే వరకు కూడా పోరాటం కొనసాగిస్తాం. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఈ ప్రభుత్వం దిగిరాక తప్పదు. ఏదైతే సూపర్ 6 అన్నారో, సూపర్ 7 అన్నారో, దీంట్లో ఏ హామీలు కూడా నెరవేర్చుకోకుండా ప్రజలకు మోసం చేసి మభ్యపెట్టి ఈరోజు ఇస్తాం, రేపు ఇస్తాం, ఆగస్టు 15 ఇస్తాం, జూలై ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పుకుంటూ 1 సంవత్సరం పూర్తిగా గడిపేశారు. ఇంకా రాబోయే సంవత్సరంలో అదే విధంగా గడిపేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం చెప్పిన హామీలు నెరవేర్చే వరకు కూడా మేము పోరాటం కొనసాగించి ప్రజలకు గతంలో ఏ విధంగా పథకాలు అందుతున్నాయో అమ్మఒడి దగ్గర నుండి, రైతు భరోసా దగ్గర నుండి, పెన్షన్లు ఏదైతే ఉన్నాయో గతంలో ఇచ్చిన పెన్షన్లు కాకుండా కొత్త పెన్షన్లు ఇచ్చే విధంగా కానీ, అదేవిధంగా ప్రతి ఒక్క మహిళకు 15,000 రూపాయలు ఇస్తామనే హామీ కానీ, బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామనే విధానాన్ని కానీ ఇవన్నీ కూడా నిలదీసి ప్రభుత్వం ఏదైతే మాట చెప్పిందో ఆ మాటను కట్టుబడి అన్ని హామీలు నెరవేర్చి అన్ని పథకాలు రాష్ట్ర ప్రజలకు ఇప్పించే వరకు మనం కలిసికట్టుగా పోరాటం చేస్తాం. కదిరిలో కూడా బుధవారం రోజు 10 గంటలకు రాష్ట్ర జిల్లా కాదు మనం నియోజకవర్గంలోని ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గరికి కదిరి ప్రజలందరూ కూడా, నియోజకవర్గ ప్రజల్లో, నియోజకవర్గ మండలాల్లో ఉండే నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా పోయి ధర్నా చేసి ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా ఈ కార్యక్రమం చేపడతాం. కానీ ఈ కార్యక్రమానికి సమన్వయకర్త మక్బూల్ గారు హజ్ యాత్రకు పోయి ఉన్నారు. కాబట్టి ఆ కార్యక్రమానికి రాలేకపోవచ్చు. కాబట్టి మనమందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా, విజయవంతంగా మనమందరూ కలిసి సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి, చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అభిమానులు, వైఎస్ఆర్ కుటుంబ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు, కౌన్సిలర్లు, అలాగనే జర్నలిస్ట్ సోదరులు ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమం జరగడానికి కారణం ఏంటంటే రేపు 4వ తేదీన ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయింది, రిజల్ట్ వచ్చి రేపు 4వ తేదీకి సంవత్సరమైన సందర్భంలో ఈ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ మనకు చేసిన మోసాన్ని ఎండగడుతూ, నీ బతికే మీ అలవాటే వెన్నుపోటు కాబట్టి ప్రజలను కూడా వెన్నుపోటు పడిచావు. పార్టీని చేతికించుకునే దానికోసం రామారావు గారికి ఎలా వెన్నుపోటు పడిచావో అలానే ఈరోజు రాజ్యాధికారం చేతికించుకునే దానికోసం ప్రజలకు మోసం చేసి సూపర్ 6 పథకాలను పెట్టి ప్రజలకు మోసం చేసి ఈ రోజు ప్రజలకి ఏమీ చెందడం లేదు. నువ్వు చెప్పిన మాట ఏది నిలబెట్టుకోలేదనే దానికి నిరసనగా ఆ రోజును వెన్నుపోటు దినంగా, విద్రోహ దినంగా చిత్రీకరిస్తూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం అన్ని 7 నియోజకవర్గాల నుండి, ఈ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల నుండి మనము పుట్టపర్తికి వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం. గతంలో మనం ఇప్పటికే ఈ రైతుల పిల్లలంటే బిడ్డలు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఇలాంటి తరుణంలో మీరు డజన్లు కేసులు పెట్టిస్తే ఈ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో మనం ఆలోచించండి. పెద్దవారు మీరు పెట్టే కుట్రల్లో సామాన్య కార్యకర్తలు ఇలాంటి బలికోసులు అయిపోతే, ఇలాంటి ఇంత దయనీయమైన, ఇంత దౌర్జన్యకరమైన చర్యలు మీరు తీసుకుంటున్నారంటే దేవుడు ఎందుకు మిమ్మల్ని పదే చీఫ్ మినిస్టర్ పోస్టులు కూర్చోబెట్టాలని ఆలోచిస్తున్నాడు నాకు అర్థం కావడంలే. ఎందుకంటే ఇంత కఠోరమైన మనసు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని హామీలు చెప్పి మోసం చేస్తానే వ్యక్తికి 1 మారు కాదు, 2 మారు కాదు, 3 మారు కాదు, 4 మార్లు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆయన దగ్గర కూడా ఏం నీతి ఉందో నాకు కూడా అర్థం కావడంలా. సోదరులారా బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ వెలుగెత్తి చాటే దానికోసం రేపు కథం తొక్కబోతున్నాం. కానీ నలుమూలల నుండి ప్రజల్ని తీసుకొచ్చి ఈ నిరసన కార్యక్రమం ద్వారా బాగా గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులే కాదు, మనకు తెలియకుండా మన సమ్ముల్లో మాస్క్ వేసుకుని వచ్చి తెలుగుదేశం వాడు కూడా ఒకసారి జై జగన్. వాళ్ళ నాయకుడు చేయని మోసం లేదు, గమనించినారు.
వాళ్ళు గుర్తించినారు. తెలుసో తెలియక మేము తప్పు చేసినాం, మా తప్పు మేము తెలుసుకున్నామని చెప్పి చీకట్లో వాళ్ళు ముగ్గు చెంపలేసుకుంటా ఉన్నారు. సోదరులారా, ఈ బొట్టు బహిరంగం కూడా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. పదే పల్లెల నుండి ఫోన్ వస్తున్నాయి, అన్నా మీకు వెండి పల్లెంలో బంగారు పల్లెంలో పెట్టిస్తాం రాజ్యాధికారం రేపొద్దున మా పార్టీ ఎత్తిపోయింది, మీరు అలర్ట్ గా ఉండండి అని చెప్పి సంకేతాలు పంపిస్తున్నారు. ఫస్ట్ తెలుగుదేశం కార్యకర్తలు దగ్గర పంపిస్తున్నారు. సోదరులు, ఊరన్న తర్వాత అందరూ పరిచయాలు ఉంటారు. మనకు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతుంటారు, వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళలో తెలుగుదేశం వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు చెప్పిన గాథలు, పల్లెల్లోకి తలెత్తుకుని పోలేకున్నామన్నా, బహిరంగంగా అడిగితే రేపు తొక్కుతారేమని ఎప్పుడు పెద్ద నాయకులను అడగరు కానీ మమ్మల్ని పక్కకు పిలిచి సిగ్గు లేక వాళ్ళు వచ్చారో వాళ్ళు వెనక మనం పెట్టొచ్చినారు మమ్మల్ని అడుగుతున్నారన్నా, మాకు చాలా అవమానంగా ఉంది. గత్యంతరం లేక నాయకుల దగ్గర అటెండెన్స్ చేయించుకోవాలి కాబట్టి మేము ఇంత దూరం వస్తున్నాం తప్ప లేకపోతే వచ్చే పరిస్థితి కూడా మాకు పల్లెల్లో లేదని చెప్తున్నారు. కూడా నేను వస్తూ గమనించాను. మా ఇంటి దగ్గర దూరం వస్తూ బ్రాంచ్ షాప్ ఉంది. బ్రాందీ షాప్ కి పక్కన పర్మిట్ రూమ్ అని పెట్టి బ్యాతులు పెట్టి ఇంకా టైం కాలే బ్రాంచ్ షాప్ ఓపెన్ చేసే టైం ఆల్రెడీ డజన్ల మంది ప్రజలు దాంట్లో కూర్చొని మందు తాగే కార్యక్రమం. ఎక్కడ పారదర్శకుంది నాకు అర్థం కల్లా. ప్రతి బాటిల్ మీద కదిరిలో సిండికేట్ ఫామ్ చేసి బాటిల్ మీద 20 రూపాయలు బాటిల్ మీద రాబడుతున్నారా రారా చెప్పండి. రాబడుతున్నారా? మరి ఎక్కడ మరి ఆయన చంద్రబాబు నాయుడు 1 రూపాయి కూడా ఇవ్వద్దు బాటిల్ మీద అంటాడు. ఇక్కడ మాత్రం నేను లోకల్ నాయకులు సిండికేట్ ఫామ్ చేసి 10 బాటిల్ మీద 20 రూపాయలు దోచుకొని అన్ని బ్రాంచ్ షాపులు సిండికేట్ ఫామ్ చేసి పట్టీలు అన్ని సాయంత్రం ఇంటికాడికి రావాలా, నెలపోతే అకౌంట్ చూడాలా, మీ లెక్క మీకు అందరికీ పంచుతా అంటే ఇది ఏందప్పా మీరు ప్రైవేట్ వ్యాపారాలు, మీ దౌర్జన్యాలు, మీది మీరు చూస్తా ఉంటే. అయ్యా, రాజ్యాధికారం ఏర్పడి తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ కేవలం 1 సంవత్సరం మాత్రమే అయింది. విమర్శించేదానికి ఇది టైం కాదు, తినబడేదానికి ఇది టైం కాదు నిర్దేశంతో ఓపిక పడుతున్నాం. ఏదో ఒక రోజున నా సోదరులందరినీ బ్రాందీ షాప్ తాగే సోదరులందరినీ ఎంటేసుకొని ఎవరో బ్రాందీ షాప్ దగ్గర ధర్నా కూర్చుంటాం కదలో. ఇలానే మీరు ఇలానే పెడితే ప్రజలకు అందాల్సిన ఏ పని చూసారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో బాటిల్ మీద 1 రూపాయి ఎక్కువ తీసుకున్న పాపాన్ని ఎప్పుడైనా చూసారా మీరు? ఏ రోజు లేదు. అంత పారదర్శకంగా ఉన్న మేము ఈ రోజు మీరు వచ్చిన తర్వాత బ్రాంచ్ షాప్ పక్కన అటాచ్డ్ పర్మిట్ రూమ్లు పెట్టి దౌర్జన్యంగా ఏకదాటిగా దాబాలు నడుతూ జరుపుకుంటూ మళ్ళీ బాటిల్ మీద 20 రూపాయలు ఎక్స్ట్రా రాబడుతూ ఎవరికి పోతుంది సొమ్ము? తెలియంది కాదు. సిండికేట్ ఫామ్ చేసి అంతా మనం దోచుకోవడమే, ఎవరికి ఉండదు. ఇక్కడ దోచుకునేదే మా రాజ్యం, వేరేది లేదు మా వాళ్ళకి. ఇంకా నాయకులకి, రాజకీయ నాయకులకి సిండికేట్ ఫామ్ చేసుకోవడం, దోచుకోవడం తప్ప వేరే చేతగాదీలకు కదిరిని ఒక కలప వృక్షం లాగా చూసుకొని దోచుకునే కార్యక్రమం. ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం, ఎవరైనా తినబడతా అంటే వారి మీద కేసులు పెట్టడం. పెట్టా, ఎన్ని కేసులు పెడతావో పెట్టు, సిద్ధంగా ఉన్నాం జైలు పోయడానికి. జైల్లో మాకు కొత్త కాదు, జైలు ఆల్రెడీ చూసి వచ్చినట్టే. మేము అనుభవించేదానికి కష్టాలు నష్టాలు ప్రజలతో పడి కార్యకర్తలతో పడి అనుభవించేదానికోసమే రాజకీయాల్లోకి వచ్చాం తప్ప కష్ట సుఖాలతో బతకాలని రాలేకడికి కష్టాలు పంచుకునేందుకే ప్రజా జీవితంలోకి వచ్చినాం. మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ రకమైన కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఈ నుండి 4 ఏళ్ల పాటు ఎన్నికలు ఉన్నాయి. ప్రతిరోజు మీరు చేసిన తప్పుని ఏలెత్తి చూపిస్తూనే ఉంటాం. మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. మీకు ఇచ్చిన గుర్తుపెట్టుకోండి చదువులా, చెప్పిన ప్రతి మాట గుర్తుపెట్టుకోండి. మన ప్రతాపం రేపు పొద్దున 4వ తేదీన జరగబోయే ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదిరి నియోజకవర్గ నలుమూలల నుండి ఇక్కడ కదిరికి చేరుకోవాలని చెప్పి ఆ రోజు వీలైతే నాయకుల్ని, మన పరిశీలకుల వారిని మన జిల్లాకు ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి కదిరికి ప్రత్యేకంగా మీరు రండన్నా మేము ఆధ్వర్యంలో మీ దగ్గర చేసుకుంటామని చెప్పి ఆయన కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం. 7 నియోజకవర్గాల గల మన నియోజకవర్గం టాప్ లో ఉండే విధంగా వేలాదిగా కార్యకర్తల్ని సమీకరించి వేలాదిగా రైతు సోదరులను, ఉద్యోగస్తుల్ని, విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని ప్రతి ఒక్కరిని పోగు చేసి భారీగా మనం ఇక్కడ చేరుకొని నిరసన కార్యక్రమం చేపట్టేందుకు కోసం ఈ రోజు ఒక లోగోని, ఒక పోస్టర్ ని ఆవిష్కరించే దానికోసం మన కోసం ఇంత దూరం మన జిల్లా అధ్యక్షులు వారు అలానే మన పరిశీలన రమేష్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. సోదరులారా, బాగా గుర్తు పెట్టుకోండి. రేపు పల్లెలకు పోయినప్పుడు మన ప్రజలకు తెలియాల్సినప్పుడు ఎందుకు ఉద్యమిస్తున్నారు, ఎందుకు రేపు కదిరిలో మనందరం కలం దొక్కాల్సిన పరిస్థితి వచ్చిందని అడిగినప్పుడు ఇది మనకి చెప్పిన మాటలు. సూపర్ 6 లో భాగంగా మనకి అన్ని చెప్పినారు కదా ఈ ప్రభుత్వము. ఈ సూపర్ 6 లో భాగంగా మనకి ఏవైతే అందినాయో ఏవైతే అందలేదో మీకు తెలిసి నాకు తెలిసి కూడా కేవలం పెన్షన్ ఒక్కటే సక్రమంగా అంది తప్ప ఇంతవరకు ఏది అందింది లేదు. ఆ పెన్షన్లలో కూడా సంవత్సరం పాటు గడిచిపోయిన తర్వాత
కొన్ని లక్షల మంది, కొన్ని మన నియోజకవర్గం అయితే కొన్ని వేల మంది ఆల్రెడీ పెన్షన్ తీసుకునే వాళ్ళు చనిపోయినారు కూడా. కొన్ని వేల మంది మళ్ళా పెన్షన్ కి అర్హులు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కూడా. ఈ పెన్షన్ కి అర్హులైన వారు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకుంటే ఈ పద్ధతి కూడా పోర్టల్ ఓపెన్ కాక ఈ రోజు కూడా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఈ మధ్యకాలంలో ఎంతో మంది వితంతులైన వాళ్ళు, వృద్ధులు, వాళ్ళకి ఏజ్ లిమిట్ దాటిపోయి ఏజ్ లేక వచ్చి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇది కాకుండా కొంతమందికి వెసులుబాటు ఇచ్చి మీరు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పిన మాట ఇచ్చినది మర్చిపోయిట్టున్నారు. అది ఈ పొద్దున కూడా ఎక్కడ మీరు అవలంబించినట్టు లేదు. బీసీలకి 50 ఏళ్ళకి ఇస్తామని చెప్పినది కూడా ఎక్కడ అవలంబించలేదు. ఒక్క పెన్షన్ల విషయంలో కూడా సక్రమంగా ఇస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి మీ పెన్షన్లలో కూడా కొత్త పెన్షన్, ఒక్క పెన్షన్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు మీరు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఉచిత బస్సులు అంటావా, లేకపోతే ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి నెల 1500, సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పినా మీరు ఏ ఒక్క హామీని, రాష్ట్రకు విద్యార్థులు తల్లిదండ్రులు మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి దీవెన వస్తుంది. ఈ తల్లి దీవెనతో ఒక స్కూల్లో చదివించుకున్నా కూడా ఇంకొన్ని ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవచ్చు. మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో చేర్పిస్తే ఈ పొద్దు ఎక్కడే కానీ అమ్మఒడి ఇవ్వకుండా వాళ్ళందరినీ కూలికి నాలికి నువ్వు ఎక్కడికి సరిపోయే పరిస్థితి తీసుకొచ్చిన రోజున ప్రజలు మీరు ఒక మాట పల్లెల్లోకి వెళ్ళి మీ పోలీసు వ్యవస్థను వెనకాల పెట్టుకోకుండా, మీ రెవెన్యూ వ్యవస్థను వెనకాల పెట్టుకోకుండా నాయకులు మీరు పల్లెల్లోకి వెళ్ళి ప్రజల దగ్గరికి పోయి మనసు విప్పి మీరు ఎప్పుడైతే మీ పార్టీ కార్యకర్తలతోనే మీరు మాట్లాడండి, అప్పుడు అర్థమవుతుంది మీ కార్యకర్తలు ఏం చెప్తారో. మీడియా వాళ్ళని పక్కన పెట్టండి, కెమెరాలు ఆఫ్ చేయండి. మీ కార్యకర్తలతో మీరే కూర్చొని తెలుగుదేశం నాయకులారా కూర్చొని మన బాధలు ఏందని అడగండి. మీరు చెప్పిన మాటలు ఏంది, ఏమి తీర్చలేకపోయినారు, ప్రజలు ఏమని అనుకుంటున్నారు పల్లెల్లోని ఒక మాట గ్రహిస్తే మీరు వాళ్ళు చెప్పిన మాటలు కానీ మీరు వింటే నెలల పాటు మీకు నిద్ర రాని రాత్రులు ఉంటాయి. మీకు గుర్తుపెట్టుకోండి. కారణం ఏంటంటే చెప్పరాని అబద్ధాలు చెప్పి ఎన్నెన్నో చెప్పి ప్రజలకి ఏ ఒక్కటి తెచ్చుకోకుండా మోసం చేసి సంవత్సరం గడిచిపోయినా కూడా ఈ రోజుకి నువ్వు తల్లికి దీవెన ఇవ్వాలనుకున్నా కూడా ఒకవేళ నువ్వు టెన్షన్ గా 3 ఇచ్చినా కూడా కేవలం 3 విడతలు ఇవ్వగలుగుతావు కానీ 5 విడతలు ఇచ్చే పరిస్థితి ఎక్కడా లేదు కూడా. నువ్వు ఉచిత బస్సు అంటావా, కనుచూపు మేరలో ఎక్కడా కనపడలేదు కూడా, కనపడదు కూడా. అది ఎందుకంటే నీకు ఇచ్చే ఆలోచన లేదు. ఎప్పటికెప్పుడు రేపు ఆగస్టుకి ఇస్తాంటావు, లేకపోతే జనవరికి ఇస్తాంటావు, పోస్ట్ పోన్ చేస్తానే ఉంటావు. ఎందుకు దబ్బాయడానికి రాత్రి బస్సులు అనౌన్స్ చేస్తే రేపు ఫ్రీ బస్సులు అని చెప్తే పోయేదానికి నీకు ఇవ్వాలనే ఆలోచన లేదు. కాబట్టి ఎప్పటికెప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటా రేపు మీటింగ్ జరిగేది, రేపు మీటింగ్లు చెప్తారు. పాపం ఆలోచనతో అందరూ ఇంకా మానాడికి అందరూ వచ్చారు, మానాడిలో చెప్తారేమో అనుకున్నారు. ఆడిపోయిన తర్వాత నువ్వు మళ్ళా దాన్ని ఆగస్టుకి పోస్ట్ పోన్ చేసినావు. ఎప్పుడు ఇస్తావో ఎవరికి అర్థం కాని పరిస్థితి. దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి సోదరులారా, వాళ్ళు చెప్పిన మాటలు ఎక్కడ ప్రజలు మళ్ళీ పదే గుర్తు చేసుకుంటూ ఉంటారో ఆ గుర్తు చేసుకోకుండా ఉండేటందుకోసం వీళ్ళు కువెత్తులు పని డైవర్షన్ పాలిటిక్స్ పెట్టి ఎక్కడికక్కడ నాయకుల్ని పట్టుకొని అరెస్ట్ చేస్తూ దొంగ కేసులు పెడుతూ నిర్బంధిస్తూ స్టేషన్లో నిర్బంధిస్తూ ఉక్కు పాదంతో ప్రజలు తొక్కే కార్యక్రమం. మీ అబద్ధాలని, మీరు చెప్పిన మోసాన్ని ప్రజలు మాట్లాడుకోకుండా ఉండటానికి మీరు ప్రజల మీద ఇంతటి చర్యలు తీసుకుంటే, ఇంత అభాండాలు వేసి ఇంత చేస్తే, నాకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండేది, ఇక్కడ మలకా వరనాథ్ రెడ్డి ఉంటాడు, ఎక్కడో చేతుమ ఎక్కడో మలకా వరనాథ్ రెడ్డి ఇక్కడనే ఉన్నాడు. 11 కేసులు అతని మీద, 1 కాదు 2 కాదు 3 కాదు 11 కేసులు యావత్ రాష్ట్రం నలుమూలలు ఉంటే అవనీగడ్డ నుండి కూడా 111 పెట్టారంటే ఏదో కొత్త కేసు పెట్టి అతన్ని ఈ ఊరు ఆ ఊరు అని తిప్పుకోకుండా అన్ని స్టేషన్లు తిప్పి సెక్రటరీ మాన్యాలు చూపించి అతన్ని నాకు తెలిసి ఐటెల్లో 30,000 రూపాయల జీతానికి పనిచేస్తానే సోదరులారా. మళ్ళీ ఆ తర్వాత స్విగ్గీలో కూడా పార్ట్ టైం చేసుకుంటా అన్నాడు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు 6 నెలలుగా ఏ ఉద్యోగము సద్యోగము లేకుండా కేసులని ఊరు తిరుగుకుంటా ఉంటే లాభాయిలో ఒక అమాయకుడమైన ఒక రైతు కుటుంబంలో సంబంధించిన వ్యక్తి రైతు వ్యాసంగం బాగలేక బతకలేక బెంగళూరుకు పోయి పట్టుకుంటే అక్కడి నుండి పట్టకెత్తి కేసులు పెట్టి బుద్ధు ఏ దానికి తరం కాకుండా చేసి పెడితే విచ్చలవిడిగా అవినీతి చేయడం, విచ్చలవిడిగా ఆశ్రిత పక్షపాతానికి పాల్పడడం, విచ్చలవిడిగా అక్రమ వసూలు చేయడం, ఈ అట్టర్ఫ్లా ప్రభుత్వాన్ని ఈరోజు ప్రభుత్వం ప్రజలకు అందించే ప్రయత్నం ఆయన చేస్తాడని తప్పనిచ్చి ఇంకోటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, సమయం మీ అందరికీ బాగా తెలుసు. 4వ తేదీ ఎటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున మనం అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలా. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లు 4వ తేదీ నేను కూడా ఇక్కడ మీతో పాటు పాదయాత్రలో పాల్గొన్నాను. మనందరం కూడా కదిరి పట్టణాన్ని
వైఎస్ఆర్సీపీ సైనికులతో కథం తొక్కించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. తప్పనిసరిగా మన అందరూ కూడా ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, మనం అందరూ కూడా ఎందుకు ఈరోజు ఇక్కడ మీటింగ్ లో ఉన్నామంటే, మక్బూల్ హజ్ యాత్రలో అంటే పవిత్రమైన పండగ ఉంది కాబట్టి, ముసల్మానుల పండుగ ఉంది కాబట్టి దాంట్లో పాల్గొనడానికి, అదేవిధంగా ఆయన పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్ళినారు కాబట్టి, సో ఈరోజు ఆయన మీరందరూ వచ్చి ఇక్కడ నా ఒక కార్యకర్తలందరికీ కూడా మీరు కూడా అండగా ఉంటూ ఈ యొక్క కదిరి నియోజకవర్గంలో వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా జరపాలి. ఎలా జరపాలి ఈ ప్రోగ్రామ్ అంటే, మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఇక్కడ కదిరిలో ప్రెసెంట్ టీడీపీ ఎమ్మెల్యే, ఆయన గుండెలో రైలు పరిగెత్తే విధంగా మనం చేయాలి. ఆయన ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసే దాంట్లోనే ఆయన ఉంటాడు. ఎప్పుడు చూసిన గత ప్రభుత్వం అని మాట్లాడుతుంటాడు. అయ్యా కదిరి ఎమ్మెల్యే గారు, మీకు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాం వినండి. సంవత్సరం అయింది, ప్రజలందరూ కూడా మీకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చినారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. సంవత్సరాలు కూడా ఇంకా మన పైన ఏడుస్తున్నారు, గత ప్రభుత్వం అని ఒకటే. ఎప్పుడు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసే దాంట్లోనే మీరు ఉంటారు. నేను ఒకటే మాట అడుగుతున్నాను, ఈరోజు సంవత్సరం అయింది ఏర్పాటై, ఏ ఒక్క డెవలప్మెంట్ మీ కదిరిలో చూపించినారు అనేది మీరు ఖచ్చితంగా ప్రజలకు చెప్పే అవసరం, మనకందరికీ కూడా చెప్పే అవసరం మీకు ఉంది అని మీకు సవినయంగా ఈ మీడియా ద్వారా, ఈ మీటింగ్ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ప్రతిరోజు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం, కేసు పెట్టడం, లోపల తోయడం, ఇదే మీకు ఒక మ్యాండేట్ అయి ఉంది తప్ప డెవలప్మెంట్ పైన, సంక్షేమ పథకాల పైన ఎక్కడ కూడా కదిరి ఎమ్మెల్యే గారు ఇంతవరకు కూడా వాళ్ళు నిఘా పెట్టేదే లేదు. దానిపైన వాళ్ళు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇంకా సంవత్సరం అయింది, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలన్నీ ఇచ్చినారు. అయితే ఒక గ్యాస్ సిలిండర్ ఒక సంవత్సరానికి 3 సిలిండర్ ఇస్తానని చెప్పినారు. ఇంతవరకు ఒక్క సిలిండరే చలావణలో ఉంది. అవునా కదా? అవును కదా? చాలా మందికి సబ్సిడీ కూడా పడలేదు అని చెప్తున్నారు. వాళ్ళ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇది తెలుగుదేశం నాయకులు ఖచ్చితంగా వినాలి. అదేవిధంగా బస్సులు అయితే మేమైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, మహిళలందరూ కూడా ఎప్పుడు బస్సు ఎక్కుతామా దిగుతామా అని. అయితే వాళ్ళు మహానాడులో స్టేజ్ ఎక్కుతూనే ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అదేవిధంగా మహానాడు ఎందుకు పెట్టుకుంటారని అడిగితే 3 రోజులు సూపర్ సక్సెస్ అని చెప్పుకుని వాళ్ళే శబాష్ అనుకుని పోయినారు. అంటే ఒక్క మనిషి కూడా, టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల మంత్రులు కూడా బీసీలు చాలా మంది ఉన్నాం, బీసీలకు ఎప్పుడు పెన్షన్ ఇస్తారనే డేట్ కూడా చెప్పలేకపోయినారు. అక్కడ మళ్ళా పెళ్లి కాకుండా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో 10,000 ఇస్తానని చెప్పినారు, అస్సలు దాని గురించి ఊసే లేదు. అంటే మహిళలంటే ఇంత చిన్న చూపు ఎందుకో ఈ టీడీపీ ప్రభుత్వానికి, అదే విధంగా కూటమి ప్రభుత్వానికి అని అడుగుతున్నాం. మళ్ళా మీరు చెప్పినారు రైతులందరినీ కూడా ఆదుకుంటామని. ఇంతవరకు కూడా ఈ యొక్క రాయలసీమలో, ఉమ్మడి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాలో కూడా మనకి మెయిన్ క్రాప్ వచ్చేసి గ్రౌండ్నట్. ఇంతవరకు కూడా మీరు ప్లేస్మెంట్ జరిపించినారా? మీరు ఇంతవరకు కూడా క్వాలిటీ సీడ్స్ అన్ని కూడా సేకరించినారా? కనీసం డేట్ అయినా అనౌన్స్ చేశారా? వేరుశనగ ఎప్పుడు ఇస్తున్నారని. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రైతులకు అగ్రపీఠం వేస్తూ ఖరీఫ్ వచ్చింది అంటే సీడ్స్ అన్ని ప్లేస్మెంట్ చేసి ఎన్నో మీటింగ్లు తీసుకుని రైతులకి ఎక్కడ ఇబ్బంది కాకూడదు అని రైతు భరోసా ద్వారా రైతుని రాజుగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎంత పూర్తి స్థాయిలో వర్క్ చేసినాం. ఇన్సూరెన్స్ కావచ్చు, అదేవిధంగా ఎప్పటికప్పుడు పంట నష్ట పరిహారం అనేది ఇస్తూ రైతుల్ని కాపాడుకునే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఇంకా మహిళలందరినీ కూడా మహిళా సాధికారత వైపు నడిపించిన ఏకైక ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రోజు ఆయన్ని చూసుకొని ఒక ట్రెండ్ సెట్ లాగా చేసుకుంటూ ఆయన ఏదైతే సంక్షేమ పథకాలన్నీ అమలు చేసినారో అవన్నీ కాపీ కొట్టడమే, మాత్రమే కాపీ కొట్టి అనౌన్స్ చేశారు, ఎక్కడ కూడా అమలు చేయలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు
ఇప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఫ్రీ కరెంట్ అంటాం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమ్మఒడి అని చెప్తాం, రైతు భరోసా అని చెప్తాం, మహిళలకు చేయూత ఇస్తూ 18,750 ఇచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటాం. ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాం. మీరు ఏదైనా ఒక పథకం మీకు గుర్తింపు ఉన్నట్ల మీరు ఇన్నాళ్ళు మీరు ముఖ్యమంత్రిగా చేశారు కదా, ఎక్కడైనా ఇది నా సొంతంగా నా మానసిక నా ఆలోచనతో వచ్చిన ఈ సంక్షేమ పథకం ప్రతి చోట్ల అమలు చేశామనేది ఎక్కడైనా ఒక్క క్రెడిట్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు అయితే అక్రమ అరెస్ట్ ఎక్కడెక్కడ జరుగుతుందో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన ఆఫీసర్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఎక్కడ కూడా అరెస్ట్ చేసిన చరిత్ర ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిన నుంచి లేదు. ఈసారి ఐఏఎస్ ఐపీఎస్ లు కూడా టార్గెట్ చేసి లోపలికేసే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో. ఈరోజు అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ కు ముందు అయితే మాట్లాడినారు ఆఫీసర్స్ అందరికీ కూడా రక్షణ పరిరక్షణ ఉంటుంది అన్నారు. మరి ఇంత అన్యాయం ఇంత చోటు జరుగుతున్నా కూడా ఆయన ఎందుకు మాట్లాడడం లేదు? అదే విధంగా కడపలో మహానాడు చేస్తూ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చుట్టూ కూడా విగ్రహం చుట్టూ కూడా అక్కడంతా ఎల్లో ఫ్లాగ్స్ బ్యానర్స్ అంతా కట్టినారు. దాన్ని మీరు వేసినారు కాబట్టి రేపు మన గవర్నమెంట్ వచ్చేది 100% నిజమే. మా కార్యకర్తలు టీడీపీ వాళ్ళ నాయకుల ఇంటి పైన వైఎస్ఆర్సీపీ జెండా కట్టే ఒక సంస్కృతికి మీరే నేర్పించినారు కాబట్టి ఈ యొక్క లెక్క కూడా మేము సరి చేస్తామని సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ, వెన్నుపోటు దినం కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రెస్టీజ్ గా చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఏదో ఒక మాట చెప్పి అధికారంలో కూర్చుంటే అడిగేవాళ్ళు ఎవరు ఉండరు అని కూటమి ప్రభుత్వం వాళ్ళు అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. అడిగేకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డైనామిక్ లీడర్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఆయన చెప్పిన ప్రతి మాటను చూచా తప్పకుండా పాటిస్తూ జూన్ 4వ తేదీ బుధవారం పొద్దున కదరి వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు మనమందరూ కూడా ర్యాలీలో పోయి తర్వాత మెమరాండం ని ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇవ్వడం జరుగుతుంది. మక్బూల్ అన్న గైర్ హాజరీలో దయచేసి అందరూ కూడా డిసిప్లిన్ గా ఉంటూ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కదరిలో నలమూల నుంచి వచ్చి స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇది మన ప్రెస్టీజ్ కార్యక్రమం. మనం ఎంతగా బలం అనేది చూపిస్తే అంతగా ఇక్కడున్న కందికుంట గారి హృదయంలో కూడా ఒక రైలు పరిగెత్తించాలని కదరి లీడర్స్ అందరినీ కూడా పేరు పేరున నేను విన్నవించుకుంటూ దయచేసి ఈ ప్రోగ్రామ్ ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలి. ప్రజలందరికీ కూడా అండగా నిలబడాలి. ప్రజలందరికీ కూడా ఏదైతే వీళ్ళు సూపర్ 6 హామీ చెప్పినారో అది అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడి గట్టిగా పోరాటం చేసేదానికి ప్రతి ఒక్కరు సిద్ధమా? జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఇప్పుడు పోస్టర్ ఆవిష్కరణ చేస్తాము. కేక్ కటింగ్ కలపాలని కోరుకుంటున్నాము. దయచేసి 5 నిమిషాలు టైం ఇవ్వాలి మేడం. బ్యాంక్